ఫస్ట్ మావిగన్ గురించి జగన్మోహన్ రెడ్డి మావిగన్నని ప్రస్తావించాడు, ప్రశ్నలు వేసాడు. ఇప్పటి వరకు ఎవరు సమాధానం చెప్పలేదు, ఎందుకు చెప్పలేదు అనేది మనోడు వాదన. దానికి అమరావతిలో ఇన్ని లక్షల కోట్లు అప్పులు తెచ్చి పోసే బదులు, లేదా అన్ని లక్షల కోట్ల రూపాయలని ఖర్చు పెట్టి అక్కడ ఏమొస్తుందో, ఏం జరుగుద్దో, ఎప్పటికి అవుతుంది, చంద్రబాబు నాయుడు గారి యొక్క కలలుగనేటువంటి రాజధాని మరో 25 ఏళ్ళకు అవుతుందా, 50 ఏళ్ళకు అవుతుందా, లేదా ఎప్పటికి అవుతుంది అనేది చంద్రబాబు నాయుడు గారికే కాదు, రాష్ట్ర ప్రజలకు కానీ లేదా అధికారులకు కానీ ఎవరికి అంతుపట్టినటువంటి సమస్యగా లేదు. లేదు, మీకే సమస్య. మాకు క్లారిటీ ఉంది. ఒక 10-15 ఏళ్లలో అమరావతి అద్భుతమైన రాజధానిగా అవుతుంది ఖచ్చితంగా. ఒక 10-15 ఏళ్ళలో టైం పట్టవచ్చేమో కానీ నిర్మాణానికి, అమరావతి ప్రాంత నిర్మాణానికి టైం పట్టవచ్చేమో కానీ దేశంలోనే అన్ని రాజధానుల కంటే కూడా ఆంధ్రప్రదేశ్ రాజధాని గొప్పగా ఉంటుంది, అభివృద్ధి చెందుద్ది. ఆ విధంగా తీర్చిదిద్దుతారనే నమ్మకం మాకుంది. అది కూడా ఏంటి, మీలాంటి నీచ నికృష్టుల చేతులు అధికారం పెట్టకపోయి ఉంటే గత 5 ఏళ్ల కాలం పాటు 2019లో మీరు అధికారంలోకి రాకుండా ఉంటే ఈ పాటికి అమరావతి నిర్మాణం అనేది దాదాపు అయిపోయేది. మనం వచ్చిన తర్వాత ఏం చేసాం, పేరునని ఏం చేసాం, అమరావతి ప్రాంతంలో ఎవరైతే పనులు చేస్తున్నారో, అమరావతిలో ఎవరైతే ఆ నిర్మాణంలో భాగంగా ఎవరు కాంట్రాక్టర్లు ఎవరైతే ఉన్నారో, ఎవరైతే పనులు చేస్తున్నారో వాళ్ళందరినీ వెనక్కి పంపించామా లేదా, తరివేసామా లేదా? సింగపూర్ ప్రభుత్వం, సింగపూర్ కన్సార్టియంతో ఒప్పందం రద్దు చేసామా లేదా, తరిమేసామా లేదా? అమరావతి ప్రాంత అభివృద్ధిని అడ్డుకున్నది ఎవరు, రాజధాని నిర్మాణాన్ని అడ్డుకున్నది ఎవరు? 5 ఏళ్ల పాటు మీరు అసలు ఏ ఒక్క పనులు చేయకుండా దాన్ని ఒక ఎడారిలాగా శ్మశానంలాగా చిత్రీకరించింది ఎవరు, మీరు కాదా? పైకి వాళ్ళు వచ్చి మీరు అమరావతి గురించి మాట్లాడుతున్నారు ఏంటంటే సిగ్గనిపించట్లేదా? మీరు అమరావతికి వ్యతిరేకం కదా. అమరావతి ఎప్పుడు అవుతుంది అనేది మీకు అనవసరం. అది మీకేమైనా అమరావతి పైన ప్రేమ ఉందా? లేదు, ద్వేషం ఉంది. పైగా ఇక్కడికి వచ్చి మీరు ఎందుకు చేయట్లేదండి, ఎప్పుడు పూర్తి అవుద్దండి, అమరావతి బిల్డింగ్లకి అంత ఎందుకండి? మీరు వైజాగ్లో 500 కోట్ల రూపాయలు పెట్టి రుచుకొని భవనం కట్టాడు, ఎందుకు కట్టాడండి, ఎవరి కోసం కట్టాడు? ఇంకా చాలా మాటలు మాట్లాడాడు, వినిపిద్దాం, మళ్ళీ మెల్లిగా మాట్లాడతాం. ఎంతమందిని అంటే 5 కోట్ల మంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల్ని సర్వనాశనం చేసే బదులు మచిలీపట్నం పోర్టు పూర్తవుతున్న దశలో మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు ఈ 3 ప్రాంతాలని కలుపుతూ ఉన్నటువంటి ఆ ప్రాంతంలో తీసుకుంటే కనుక ప్రజల మీద భారం పడకుండానే సెల్ఫ్ గ్రోత్ ఇంజిన్గా మావిగన్ అనేటువంటి ప్రాంతం సిరులు కురిపిస్తుంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకి ఆశల్ని కనేటువంటి కోరికల్ని, కలల్ని నిజం చేస్తుంది అని చెప్పని జగన్ గారు చెప్తే, జగన్ గారు వీటి మీద సంధించిన ప్రశ్నలకు కానీ లేదా ప్రతిపాదనలకు కానీ నారా చంద్రబాబు నాయుడు గారు కానీ లేదా ఆయన ప్రభుత్వం కానీ సమాధానాలు చెప్పకుండా మంత్రులతో నీకైనా బుర్రాని ఉంది టైప్ అని జగన్మోహన్ రెడ్డికి పిచ్చుందని చెప్పేసి అందరికీ పిచ్చుంది అనుకుంటామా? ఉండాలి కదా. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి 3 రాజధానులు అనగానే పొలవమని చెప్పేసి 3 రాజధానులు అని చెప్పేసి గుడ్డిద్ది చేయలేపు అన్నట్టు పరిగెట్టారు. అబ్బో మహా గొప్పగా చెప్పుకొచ్చారు. ఒక్క నిమిషం ఉండండి, ఏం పేరునని నోటికి వచ్చి మహా గొప్పగా చెప్పుకొచ్చారు 3 రాజధానుల గురించి. ఇప్పుడు మావిగన్ అనగానే జగన్మోహన్ రెడ్డి ఎక్కడన్నాడంటే మావిగన్ ప్రస్తావన ఎక్కడ చెప్పుకొచ్చాడు? ఎక్కడ? తాడేపల్లి కొంపలో ప్రెస్ మీట్ పెట్టి మావిగన్ అంటే అయిపోద్దండి, అసెంబ్లీకి వెళ్ళొచ్చు కదా, తీర్మానం జరిగే రోజున అసెంబ్లీ ఎందుకు వెళ్ళొద్దండి? అసెంబ్లీకి వెళ్ళి ఇప్పుడు అమరావతి పైన తీర్మానం జరుగుతుంది, గెజిట్ రాకముందు అందరూ కూడా అసెంబ్లీకి వెళ్తాడేమో, కనీసం రాజధాని గురించి ఏదైనా తన వైఖరి ఏదైనా తెలియజేస్తాడేమో అని చెప్పేసి అనుకున్నాం. వెళ్ళకపోతే మీరు కూడా ఏమన్నారు ప్రెస్ మీట్ పెట్టి, మేము అమరావతికి వ్యతిరేకం కాదండి, మా మద్దతు అమరావతికి కూడా ఉంటుంది,
మేము అమరావతిని రాజధానిగా ఒప్పుకుంటున్నాం, నువ్వు మాట్లాడిన మాటలే ప్రెస్ మీట్లో, మేమేం వ్యతిరేకం కాదని మాట్లాడావు. గెజిట్ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ప్రెస్ మీట్ పెట్టి మావిగన్ అంటే దానికి ఎవరు సమాధానం చెప్పాలండి? ఎక్కడి నుంచి సమాధానం చెప్పుకోవాలా? మీరు ఇంటికాడ కూర్చొని తాడేపల్లి కొంపలో కూర్చొని ఒక ప్రెస్ మీట్ పెట్టి మావిగన్ అంటే హుటాహుటిన చంద్రబాబు నాయుడు గారు లేదంటే మంత్రులు లేదంటే ఇంకొకరు ప్రెస్ మీట్లు పెట్టి అయ్యి బాబు జగన్మోహన్ రెడ్డి మావిగన్ అన్నాడని చెప్పేసి దాని గురించి వివరంతో కూర్చోవాలండి. మీరు మాట్లాడే పిచ్చి మాటలకే ప్రభుత్వం సమాధానం చెప్పుద్దండి. మీకు ఏదైనా ఓపుకుంటే ఎక్కడ అడగాలి? మీరు అసెంబ్లీకి వెళ్ళి, అసెంబ్లీలో తీర్మానం జరిగే రోజున అసెంబ్లీకి వెళ్ళి ఇదిగో నా ప్రతిపాదన ఇది, దీన్ని కూడా ఒకసారి ఆలోచించండి అని చెప్పేసి ఎందుకు చెప్పలేకపోయారని మీరు? జగన్మోహన్ రెడ్డి గెలిచాడు కదా, ఎమ్మెల్యేగా గెలిచాడు, ఆయనతో పాటు ఇంకో 10 మంది గెలిచారు, మొత్తం 11 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. మీరు అసెంబ్లీకి వెళ్ళి అడగడం మానేసి ప్రెస్ మీట్ పెడితే ప్రభుత్వం సమాధానం చెప్పుద్దారండి? నాకు అర్థం కావట్లా. ఏం పిచ్చి, మీకు పిచ్చా మాకు పిచ్చా? ఇంకా మాట్లాడతాడు ఇది చంద్రబాబు నాయుడు గారి ఇంటి కోసం, ఇల్లు నిర్మాణం కోసం అక్కడే ఎందుకు కొన్నారో, అసలు ఎవరు మీరు, ఇది క్విడ్ ప్రోకో కాదా, ఇది ఇన్ని వేల కోట్ల రూపాయలతో కట్టేస్తారు, ఇన్ని 100 కోట్ల రూపాయలతో కట్టేస్తారా? చాలా మాటలు మాట్లాడుకుంటూ వచ్చాడు. కాదు పేరునని నువ్వు క్విడ్ ప్రోకో అంటున్నావు కాబట్టి చిన్న క్లారిటీ చెప్పే ప్రయత్నం చేస్తున్నా. మీరు గతంలోని వాలంటీర్లకి సాక్షి పేపర్ కొనడానికి నెలకు 200 రూపాయల చొప్పున కేటాయించాలని చెప్పేసి జీవో జారీ చేశారు, గుర్తుందా? సాక్షి పేపర్ కొనుగోలుకి. దాన్ని అంటారు అసలైన అవినీతి అని. ఎంత తినేశారండి? తక్కువ లెక్కెత్తే ఒక 700-800 కోట్ల రూపాయలు తినేశారు 5 సంవత్సరాల్లో సాక్షికి. మరి దాని గురించి ఎవడో మాట్లాడే? ఇంకా సలహాదారుల గురించి చెప్పుకోవసరం లేదు, జగన్మోహన్ రెడ్డి ఖర్చుల గురించి చెప్పుకోవసరం లేదు. ఎగపాపలకే 2-3 కోట్లు తినేసినట్టున్నాడు. కోట్లే ఎగపాపలకి బిల్లులే. మరి వీటన్నిటికీ సమాధానం చెప్పకుండా ఇవాళ చంద్రబాబు నాయుడు గారికి అమరావతిలో ఇల్లు కట్టుకుంటున్నారండి, అక్కడే ఎందుకు అమ్మారండి, మిగిలిన రైతులకి ఎందుకు ఇవ్వలేదండి? ఎవరికి ఇచ్చినా అదే అమరావతి ప్రాంతంలో ఇస్తారో, అదే CRDA పరిధిలో ఇస్తారో, అదే ప్రాంతం కదా, ఊరవతలో అయితే ఇవ్వరు కదా. ఇప్పుడు అమరావతిలో రైతులు భూములు ఇచ్చారండి, రాజధాని ప్రాంతంలో భూములు ఇచ్చారు కదా. ఆ రైతులకి ఆ ప్లాట్లు ఏవైతే ఉన్నాయో, నువ్వు అంటున్నా ఆ రిటర్నబుల్ ప్లాట్లు ఏవైతే ఉన్నాయో అవి అమరావతి ప్రాంతంలోనే ఇస్తారో, రాజధాని ప్రాంతంలోనే ఇస్తారో. వైజాగ్లోనో, ఒంగోలులోనో, లేదంటే గుంటూరు శివర్నో, లేదంటే కర్నూలులోనో, రాయలసీమ ప్రాంతాల్లోనో ఎవరో అక్కడే ఇస్తారు కదా. మరి ఎక్కడిస్తే ఏముందండి? ఇప్పుడు చిన్న లాజిక్ చెప్పుకొచ్చాడు అదే ప్రెస్ మీట్లో. అంటే నేను పేరు నాని మాట్లాడిన మాటలకి, ఆయన మాట్లాడిన లాజిక్కి వివరించే ప్రయత్నం చేస్తున్నా. ఏమని మాట్లాడాడు? ఇక్కడ ఒకవేళ 5,000 ఎకరాల ప్రభుత్వం దగ్గర మిగులుద్ది అని చెప్పేసి అని మాట్లాడుతున్నారు. మీరు గజం 7,500 లెక్కన కొన్నారు, ఆ లెక్కెత్తే 20,000 కోట్ల రూపాయలు కూడా రావు, లక్షల కోట్ల రూపాయల అప్పులు మీరు ఎలా తీరుస్తారండి అని చెప్పేసి అని చంద్రబాబు నాయుడు గారిని ప్రశ్నించాడు. అంటే ఏంటి? అమరావతి ప్రాంతంలో భూమి విలువ ఎక్కడైనా ఒకటే కదా. మరి ఎక్కడైనా ఒకటే అయినప్పుడు రైతులకి అమరావతి ప్రాంతంలోనే ఇస్తారు, ఎక్కడిచ్చినా సరే వాళ్ళకి ఇచ్చే ప్లాట్లు ఆ ప్రాంతంలోనే ఇస్తారు. ఎక్కడిస్తే ఏముందండి, అదే ప్రాంతం కదా. నువ్వు చెప్పిన లాజిక్కే కదా. మరి ఆ లాజిక్ ఎందుకు మర్చిపోతున్నావు పేరునని? అని పెద్ద తెలివైన వాళ్ళగా ప్రెస్ మీట్ పెట్టి అందరికీ వివరించే ప్రయత్నాలు చేస్తావు కదా, మాట్లాడేవు కదా. మరి ఈ లాజిక్ ఎందుకు మర్చిపోయావు నువ్వు? ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు గజం 7,500 కొన్నారండి, ఆ లెక్కైతే 5,000 ఎకరాలు మిగిలింది అన్నారండి, ఇంతే వచ్చిందని మాట్లాడే నువ్వు. మరి అమరావతి రైతులకు కూడా అంతే కదండి, ఇచ్చేది రాజధాని ప్రాంతంలోనే. అమరావతి రైతులు భూములు ఇచ్చారు రాజధాని నిమిత్తం, వాళ్ళకు ఫ్లాట్లు ఇచ్చేది కూడా అమరావతిలోనే, రాజధాని ప్రాంతంలోనే, బయట ఎక్కడ ఇవ్వట్లేదు కదా. మరి అందులో మీ బాధ ఏంటో మాకు అర్థం కావట్లేదు. చంద్రబాబు నాయుడు గారు అక్కడ ఇల్లు కట్టుకుంటున్నారనా? జగన్మోహన్ రెడ్డికి ఉంది ఇల్లు. జగన్మోహన్ రెడ్డికి తాడేపల్లిలో ఉంది, పులివెందుల్లో ఉంది, బెంగళూరులో యలహంక ప్యాలెస్ ఉంది, హైదరాబాద్లో లోటస్ పండ్ ఉంది, చెప్పుకుండా పోతే ఇంకా చాలా ఉన్నాయి ఇల్లులు. మరి వాటి గురించి ఎందుకు మాట్లాడట్లేదండి మీరంతా కలిసి? పేరు నాని ఎక్కడైనా సరే ఈ మావిగన్ అనే పిచ్చి మాటలు మీరు మాట్లాడమాకండి. తలా తోకాలేని అంశాలు, తలా తోకాలేని మాటలు, మీకు పిచ్చో మాకు పిచ్చో అర్థం కావట్లా. ఎన్నిసార్లు చెప్పినా, మీకు ఎన్ని ప్రయత్నాలు చేసినా సరే, పదే చెప్పినా సరే మీకు అర్థం కావట్లేదు. జనాలు మిమ్మల్ని పిచ్చోళ్ళు అనుకుంటున్నారు. మీరు ఈ మావిగన్ అనే అంశాన్ని పదే ప్రస్తావించడంతో ఏమనుకుంటున్నారంటే వీళ్ళకి నిజంగా పిచ్చి ఉంది.
వీళ్ళు అధికారంలో ఉన్నప్పుడు ఒకలా మాట్లాడతారు, అధికారంలో రావడానికి ఒకలా మాట్లాడతారు, అధికారం కోల్పోతే మళ్ళీ ఇంకోలా మాట్లాడతారు, మళ్ళీ రేపు అధికారంలోకి వస్తే ప్లాన్ సి అని చెప్పేసి ఇంకోటి ఏదో అంటారు. వీళ్ళకి నిజంగా పిచ్చి ఉందని చెప్పేసి అనుకుంటున్నారు. ఇంక ఈ మావికైన ప్రస్తావన తీసి రామాకండి. మీ ఆలోచన విధానాలు ఇవాళ